ఇవాళ టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే జనసేన క్యాడర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 45 నుంచి 55 స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది జనసేన క్యాడర్ గ్రౌండ్ రియాలిటీలో. అయితే టీడీపీ జనసేనకి 22 నుంచి 25 సీట్లు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అలానే 4 ఎంపీ స్థానాలు జనసేనకి టీడీపీ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టే వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సీట్ రాని వాళ్ళు బాధపడద్దు, వాళ్ళకి భవిష్యత్తులో న్యాయం చేస్తాం అనే భరోసా అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం క్యాడర్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని తాను తాకట్టు పెట్టబోనని కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ చూస్తుంటే తన స్ట్రైకింగ్ రేట్ జనసేన ఏ స్థానాల్లో పోటీ చేస్తుందో అక్కడ స్ట్రైకింగ్ రేట్ 98% ఉండాలనే ఒక దృక్పథంతో, ఒక ఎయిమ్తో, ఒక ఎజెండాతో ఆయన ఈ ఎలక్షన్స్లో పాల్గొనబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ 22 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తే ప్రతి ఒక్క సీట్లో కూడా గెలిచే అభ్యర్థినే పెట్టాలి, ప్రతి ఒక్క స్థానంలో కూడా గెలవాలి అనే మైండ్ సెట్తో పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అలానే 4 ఎంపీ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలవాలి అనే ఒక దృక్పథంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గోదావరి, ఉత్తరాంధ్ర ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గోదావరి అండ్ ఉత్తరాంధ్ర ఇది పవన్ కళ్యాణ్ జనసేనకి ఆయుపట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడే జనసేనకి పవన్ కళ్యాణ్కి అత్యధిక ఓట్ బ్యాంక్ నమోదవుతుంది అనే విషయం మనకి గతంలో గణాంకాల ద్వారా అనేక మంది వివరించారు క్రిటిక్స్. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రని, త్వరలో చేయబోయే వారాహి యాత్రని, ఎలక్షన్ ప్రచారాన్ని ఈ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా ఫోకస్ చేసి టార్గెట్ చేసి ఇక్కడ ఓట్ బ్యాంక్ని కొల్లగొడితే గనక పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు 98% యాక్యురసీ, 98% స్ట్రైక్ రేట్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఈజీగా పవన్ కళ్యాణ్ ఇక్కడ గనక ఫోకస్ చేస్తే బలంగా వచ్చే రోజుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ తన ఓట్స్ని ఖచ్చితంగా తన వైపు గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాల్సిన అంశాలు ఏంటంటే టీడీపీ నుంచి ఎవరైతే సీట్లు ఆశించారో ఆశావహులు, వారికి ఎవరికైతే సీట్లు దక్కలేదో వాళ్ళు ఖచ్చితంగా జనసేన అభ్యర్థులకి సపోర్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ విజయం ఇక్కడ సాధ్యపడుతుంది అన్నమాట. సో టీడీపీ ఎవరైతే లోపల కొంచెం వేరే హట్ అయిపోయి జనసేన కేటగిరీ మనందరూ సపోర్ట్ చేయాలి అనే మైండ్ సెట్తో ఉంటే కనుక జనసేనకి ఇక్కడ కష్టం అవుతుంది. అలా కాకుండా జనసేనకి టీడీపీ క్యాడర్ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే ఈ స్థానాల్లో జనసేన విజయం ఈజీగా నల్లేరుపై నడకని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్టార్ క్యాంపైనర్స్ లేరు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ఒకటే స్టార్ క్యాంపైనర్. అయితే గతంలో మనం చూసాం అల్లు అర్జున్ పాల్గొనలో జనసేన పార్టీ మీటింగ్ వెళ్ళారు, జనసేన బహిరంగ సభకు వెళ్ళి ఆయనకి మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. సో ఈసారి అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అలానే రీసెంట్గా నిహారిక కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఖచ్చితంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ పిలిచినా పిలవకపోయినా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటానని చెప్పి నిహారిక కూడా కామెంట్ చేసింది. సో ఈసారి జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తారు స్టార్ క్యాంపెయినర్స్ అనేది ఆసక్తికరంగా మారింది. సో ఓవరాల్గా జనసేన పార్టీ అనుకున్న విధంగా తమ గేమ్ ప్లాన్ అమలు పరుస్తుందని ఆశిద్దాం. సో జనసేన పార్టీ ఈ స్థానంలో గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.